విద్యార్థుల కోసం స్టోయికిజం ఒక సమగ్ర మార్గదర్శిని. విద్యార్థి జీవితం పరీక్షల ఒత్తిడి, అంచనాల బరువు మరియు అప్పుడప్పుడు ఎదురయ్యే అపజయాలతో నిండి ఉంటుంది. ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి మరియు మానసికంగా బలపడటానికి స్టోయికిజం అనే ప్రాచీన తత్వశాస్త్రం అద్భుతమైన సాధనంగా నిలుస్తుంది. స్టోయిక్ తత్వం విద్యార్థులకు తమ భావోద్వేగాలను నిర్వహించుకోవడానికి, ప్రతికూల పరిస్థితులను స్వీకరించడానికి మరియు తమ లక్ష్యాలను సాధించడానికి అవసరమైన మానసిక బలాన్ని అందిస్తుంది. పరీక్షల ఒత్తిడి మరియు అపజయాలను అధిగమించడం. స్వీకరణ. పరీక్షలు మరియు అపజయాలు జీవితంలో ఒక భాగమని గుర్తించడం ముఖ్యం. వాటిని నియంత్రించలేకపోయినా వాటికి మనం ఎలా ప్రతిస్పందిస్తాం అనేది మన చేతిలో ఉంటుంది. సానుకూల దృక్పథం. ప్రతి పరిస్థితిలోనూ నేర్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అపజయాలను విజయానికి దారితీసే పాఠాలుగా భావించండి. ప్రస్తుతానికి దృష్టి. భవిష్యత్తు గురించి ఆందోళన చెందకుండా ప్రస్తుతానికి ప్రాధాన్యత ఇవ్వండి. అధ్యయనం చేసేటప్పుడు పూర్తిగా అంకితభావంతో ఉండండి. స్వయం నియంత్రణ. భావోద్వేగాలను నియంత్రించడం నేర్చుకోండి. కోపం, నిరాశ వంటి భావోద్వేగాలకు బదులుగా శాంతంగా మరియు వివేకంగా ప్రవర్తించడానికి ప్రయత్నించండి. స్వయం క్రమశిక్షణ మరియు దృష్టి ప్రాముఖ్యత. దినచర్య. నిర్మాణాత్మక దినచర్యను అనుసరించడం ద్వారా సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించవచ్చు. లక్ష్యాలు. స్పష్టమైన మరియు సాధించదగిన లక్ష్యాలను నిర్దేశించుకోండి. విరామాలు. నిరంతర అధ్యయనం ఒత్తిడిని పెంచుతుంది, కాబట్టి తరచుగా విరామాలు తీసుకోండి. ఆరోగ్యకరమైన జీవనశైలి. ఆరోగ్యకరమైన ఆహారం, నిద్ర మరియు వ్యాయామం మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి. స్టోయిక్ బోధనల ద్వారా స్థిరమైన మనసు అభివృద్ధి. విధి. జీవితంలోని సంఘటనలపై మనకు పూర్తి నియంత్రణ ఉండదు, కాబట్టి జరిగిన వాటిని స్వీకరించడం నేర్చుకోండి. విలువలు. జీవితంలో నిజంగా ముఖ్యమైన విషయాలపై దృష్టి పెట్టండి. సహకారం. ఇతరులతో సహకరించడం మరియు సహాయం చేయడం మనసుకు శాంతిని ఇస్తుంది. ఆత్మపరిశీలన. ప్రతిరోజు కొద్ది సమయం తీసుకుని మీ ఆలోచనలు మరియు భావాలను విశ్లేషించండి. ముగింపు. స్టోయికిజం విద్యార్థులకు ఒత్తిడి నిర్వహణ, సమస్య పరిష్కారం మరియు సానుకూల మనస్తత్వం అభివృద్ధికి అవసరమైన సాధనాలను అందిస్తుంది. ఈ తత్వశాస్త్రాన్ని జీవితంలో అనువదించడం ద్వారా విద్యార్థులు తమ అధ్యయనాలలో మాత్రమే కాకుండా జీవితంలోని అన్ని రంగాలలో విజయం సాధించవచ్చు. అదనపు సూచనలు. స్టోయిక్ తత్వవేత్తల గ్రంథాలను చదవండి. స్టోయిసిజంపై ఆధారపడిన ఆన్లైన్ కోర్సులు చేయండి. స్టోయిక్ సమూహాలలో చేరండి. గమనిక: ఈ సమాచారం సాధారణ మార్గదర్శనం కోసం మాత్రమే. మీరు మరింత సహాయం అవసరమైతే ఒక మనస్తత్వవేత్తను సంప్రదించండి. మీకు ఈ సమాచారం ఉపయోగకరంగా ఉందని ఆశిస్తున్నాను.